నమ్మి ఒక్క ఓటు మీరు వేసినా అది బీజేపీకి ఉపయోగపడేటువంటి ఓటు కాబట్టి తెచ్చి ఆ ఓటును వృధా చేసుకోవద్దని చెప్పి అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కూడా బీజేపీతో చేతులు కలపకుండా ఈ దేశ లౌకికవాదాన్ని ప్రజాస్వామ్యాన్ని కాపాడగలిగేటువంటి ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ తప్ప ఇంకొక రాజకీయ పార్టీ ఏదీ లేదు ఈ దేశంలో. కాబట్టి మీరు దయచేసి కాంగ్రెస్ పార్టీని నమ్మండి, కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి అని చెప్పి నేను మీ అందరికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మిత్రులారా, నేను ప్రజల ప్రభుత్వంలో భాగస్వామ్యంగా ఉన్నటువంటి వ్యక్తిగా మీ అందరికీ మాటిస్తా ఉన్నాను. ప్రజల సమస్యల పరిష్కారమే మనందరి ముందున్నటువంటి అజెండా. ప్రజల సమస్యల పరిష్కారమే మన ముందున్నటువంటి అజెండా. ఇల్లు లేనటువంటి వాడికి ఇల్లు ఇవ్వాలి, చదువు లేనటువంటి వాడికి చదివించాలి, ఉద్యోగం రానటువంటి నిరుద్యోగ యువత యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. ఇది మన ముందు ఉన్నటువంటి ప్రధానమైన ఎజెండా. ఆ ఎజెండానే ముందుకు తీసుకుని పోతాం. ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు ఏ సమస్యలున్నా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ద్వారా మీరు ఏ చిన్న సమస్యను తీసుకుని వచ్చినా అది సహేతుకమైంది, ప్రజలకు పనికొచ్చేదైతే తప్పనిసరిగా ఆ సమస్యల పరిష్కారం చేస్తామని కూడా ఈ శాసనసభ నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తాం. ఎండోమెంట్స్ కమిటీస్ గురించి చెప్పారు. త్వరగా పూర్తి చేయండి ఎండోమెంట్స్ కమిటీస్. ఏ కమిటీలు ఉన్నా తయారు చేయండి, కమిటీలు సబ్మిట్ చేయండి. ఇక్కడ పెద్ద ఎత్తున ఎండోమెంట్స్ కమిటీస్ అనేది సంపూర్ణంగా పనిచేసేటట్టుగా మీ లిస్ట్ తయారు చేయండి. ఉస్మానియా యూనివర్సిటీ బస్తీకి సంబంధించి కొన్ని సమస్యలు చెప్పారు. ఆ సమస్యలన్నిటి కూడా తప్పనిసరిగా పరిష్కారం చేయడం కోసం ప్రయత్నం చేస్తాం. మాణికేశ్వర నగర్ సమస్యలు చెప్పారు. మాణికేశ్వర నగర్ సమస్యలు కూడా తప్పనిసరిగా అటెండ్ చేస్తామని చెప్తా ఉన్నాం. అట్లాగే లోకల్ బస్తీస్, ఇక్కడ చాలా బస్తీలు ఉన్నాయని చెప్తా ఉన్నారు. ఆ బస్తీల్లో ఉన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా సాధ్యమైనంతకి ప్రతిరోజు ప్రతి డివిజన్లో ఆ డివిజన్ వారీగా కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు ఇంటింటికి తిరగాల్సిందే. ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసుకోండి. ప్రజల సమస్యల పరిష్కారం చేయడం కోసం వారధుల్లాగా పనిచేయండి ప్రతి కాంగ్రెస్ కార్యకర్త. ఈ ప్రభుత్వం ప్రజల సమస్యల పరిష్కారం చేయడం కోసమే ఉన్నది. ఆ ఉన్నదాన్ని ప్రజల దగ్గర తీసుకుని వెళ్ళి వారధులుగా మీరంతా పనిచేయాలని చెప్పి నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. అట్లాగే ప్రధానంగా సరే మనం పెట్టుకున్నటువంటి సమావేశం కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు, నాయకులు, డివిజన్కు సంబంధించిన సమావేశం. ఈ సమావేశంలో నేను ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు అందరికీ నేను స్పష్టంగా చెప్పేది ఒకటే, ఇది మొట్టమొదటి సమావేశం కాబట్టి సరే ఈ సమావేశంలో నేను నిర్దిష్టంగా కొన్ని సూచనలు చేశాను, ఇప్పుడు కూడా మళ్ళీ చేస్తా ఉన్నాను. మనకు ఇక్కడ ఉన్నటువంటి 5 డివిజన్స్ సంబంధించి 5 డివిజన్లు ఉన్నాయని చెప్తా ఉన్నారు. 5 డివిజన్లకు సంబంధించి డివిజన్ కమిటీ ప్రెసిడెంట్ వేయండి. ఉన్నారని అనుకుంటున్నాను, ఒకవేళ లేకపోతే వెంటనే వేయండి, ఉంటే పర్వాలేదు. ఆ కమిటీ ప్రెసిడెంట్ తో పాటు కమిటీని కూడా వేయండి. మినిమం 7 నుంచి 10 మంది తగ్గకుండా అన్ని వర్గాల ప్రజలు అందులో ప్రాతినిధ్యం ఉండేటట్టుగా తప్పనిసరిగా 7 నుంచి 10 మంది తగ్గకుండా డివిజన్ కమిటీ ప్రెసిడెంట్స్ ని, కమిటీస్ ని వేసి ఏటనే కాదు అది కంప్యూటరైజ్ కూడా చేయండి. అట్లాగే 220 బూత్లు ఉన్నాయని చెప్తా ఉన్నారు. ప్రతి బూత్ కి బూత్ కమిటీ ప్రెసిడెంట్ తో పాటు ఆ కమిటీ కూడా వేయండి. బూత్ ప్రెసిడెంట్ తో పాటు కమిటీ కూడా వేయండి. వెరీ గుడ్. అవును అవును, కమిటీ కూడా వేయండి. అట్లాగే వాళ్ళతో పాటు అట్లాగే మీ కంటెస్టెడ్ కార్పొరేటర్స్ ఎంతమంది ఉన్నారో వాళ్ళని కూడా సాధ్యమైనంత వరకు ఇన్వాల్వ్ చేయండి. వాళ్ళకు వచ్చినటువంటి ఓటింగ్ ప్యాటర్న్ ఏంటో, గత ఎన్నికల సందర్భంగా వాళ్ళు పోటీ చేసినప్పుడు ఓటింగ్ ప్యాటర్న్ ఎట్లా వచ్చింది, ఎందుకు వచ్చింది, దాన్ని పెంచుకోవడానికి మనం చేయాల్సిన యాక్షన్ ప్లాన్ ఏంటనేది కూడా మీరు తయారు చేసుకోండి. ఇకపోతే మనకి కాంగ్రెస్ పార్టీకి అనుబంధ సంఘాలు కూడా ఉన్నాయి. యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్యుఐ, ఎస్సీసీఎల్, బీసీసీఎల్, మైనార్టీ, మహిళా కాంగ్రెస్, ఐఎన్టీసీ, అనార్గనైజ్డ్ లేబర్, మిగతా కమిటీలు ఎన్ని ఉన్నాయో ఆ కమిటీలు అన్నిటి, ఇంటలెక్చువల్ డిపార్ట్మెంట్ కూడా ఉంది, కంపల్సరీ అది కూడా వేయాలి. ఈ కమిటీస్, అనుబంధ సంఘాలన్నీ కూడా ప్రతి డివిజన్ కి వేయాల్సిందే. ప్రెసిడెంట్, కమిటీస్, వీటన్నిటినీ నాకు దయచేసి మాక్సిమం ఎన్ని రోజులు ఇవ్వగలరు మీరు?
ఇంక్లూడింగ్ కమిటీస్. ఫైన్, ఐ రియలీ అప్రిషియేట్ ఇట్. సో 2 days కాదు, టేక్ 4 days, 4 రోజులు తీసుకోండి. కానీ ఈ కమిటీస్ అన్ని సంపూర్ణంగా కంప్లీట్ చేయండి. నాకు లిస్ట్ ఇవ్వండి. ఈసారి మనం మీటింగ్ పెట్టినప్పుడు